ఫుడ్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం కదా! ఇంకా మా బావకైతే ఫుడ్ అంటే చాలా ఇష్టం. కానీ ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి కొన్ని రోజుల నుంచి నైట్ టైమ్‌లో అన్నం మానేసి ఏదో ఒక టిఫిన్ ఇక నైట్ టైమ్‌లో ఈజీగా అయిపోయేది ఒక చపాతీ మాత్రమే. అందుకని ఇంకా రెగ్యులర్‌గా చపాతీ చేస్తున్నా రోజు చపాతీయే కాకుండా ఇంకేదైనా చేయొచ్చు కదా అని అడిగిండు. అయితే బావ వచ్చేటప్పుడు దొడ్డటుకులు తీసుకురా వాటితో పోహా చేస్తా అంటే తీసుకొచ్చాడు. చపాతీ అంత టేస్టీగా పోహా చేయడం అయితే నాకు అయినా కూడా ఒకసారి మా బావ కోసం ట్రై చేశా. బావుందా అని అడిగితే సీరియస్‌గా ముఖం చూసి వెళ్ళిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ డే బావ పోహా చేయాలా అని అడిగితే నీకు దండమే తల్లి చపాతీ చెయ్యి నాకు ఈ పోహా గిహా ఏమొద్దు అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు అది మా బావకి నచ్చలేదు అని. ఇంకా అప్పుడు మిగిలిన అటుకులు ఇవి చాలా రోజులు అవుతుంది ఈ అటుకులతో ఏదో ఒకటి చెయ్యాలి వేస్ట్ అయిపోతున్నాయి అని అనుకుంటున్నా. ఇంకా అది కాస్త నా మతిమరుపుతో మర్చిపోతున్నా. ఇంకా ఈ రోజు ఇది ఎలాగైనా చెయ్యాలని గుర్తు పెట్టుకొని మరీ చేశాను. మేం తినకున్నా పిల్లలైనా తింటారని చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకవేళ మీకు నచ్చి లైక్ అండ్ సబ్స్క్రైబ్.